ఏంటి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఆయన ఎన్నిసార్లు కాల్ చేశారేంటి? లక్కీ 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 కళ్ళు తెరువమ్మా. వివేక్ తొందరగా పోనీరా. సరే అన్నయ్య. లక్కీ లక్కీ మాట్లాడు లక్కీ. అయ్యో ఫోన్ తీయట్లేదేంటి? వివేక్కి చేస్తాను. రే త్వరగా పోనీరా. సరే అన్నయ్య. వివేక్ కూడా ఎత్తట్లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది? లక్కీ లక్కీ నీకేం కాదు, కళ్ళు తెరువు లక్కీ. ఏమన్నా మాట్లాడు లక్కీ. లక్కీ ఎవరు ఫోన్ తీయట్లేదు ఎందుకు? అసలు ఏమైంది? సెలైన్ పెట్టాలి, రెడీ చేయి. అన్నయ్య లక్కీకేవి కాదు, నువ్వు టెన్షన్ పడకు. జ్వరమే కదా బావా, తగ్గిపోతుంది, కంగారు పడుకో. జ్వరమే కదా అంటావేంటి జాను? మీ అక్క నిర్వాకం వల్ల ఇంట్లోనే తగ్గిపోవాల్సిన జ్వరం హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది. మా అక్కేం చేసింది మనీషా? లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది కదా. దగ్గరుండి చూసుకోమని డాక్టర్ అంతలా చెప్పినా మీ అక్క పెడచెవని పెట్టింది. అప్పటికీ మిత్ర పదే పదే చెప్పాడు లక్కీని వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు అని. కంటి పాపలా చూసుకోవాల్సిన పసి పిల్లని వదిలేసి వెళ్ళటానికి మీ అక్కకి మనసెలా వచ్చింది? చిన్నపిల్లని చూసుకోవడం కన్నా ముఖ్యమైన పనేంటో తనకి. అవునులే, లక్కీ తన కన్న కూతురు కాదు కదా. ఇదే జున్నుగడికి జరుగుంటే లక్ష్మి ఇలాగే వదిలేసి వెళ్ళుండేదా? మామ్ వద్దని అన్ని మాటలు అంటున్నావు. మీరిద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, మీరెందుకు లక్కీని చూసుకోలేదు? లక్కీకి జ్వరం తగ్గాలని నేను నీ పెళ్ళం గుడికెళ్ళి పూజలు చేసొచ్చాంరా. అప్పుడు లక్ష్మి ఎటో వెళ్ళిపోతుందని మాకేం తెలుసు? డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయిపోయిందని తీసుకురావడానికి నేను వెళ్ళాను. నేను వచ్చేలోపు లక్కీని వదిలేసి లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది. కనీసం మాతో అయినా చెప్పుంటే మేమైనా ఇంట్లో ఉండి లక్కీని కంటికి రెప్పలా చూసుకునేవాళ్లం. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. తప్పు చేశావు మిత్ర. అనవసరంగా లక్కీని లక్ష్మిని చూసుకోమని చెప్పి తప్పు చేశావు. నన్ను చూసుకోమని ఉంటే పూల్లో పెట్టుకుని చూసుకునేదాన్ని. ఈ పాటికి జ్వరం తగ్గించేసేదాన్ని. అవును మిత్ర, అనవసరంగా లక్ష్మిని నమ్మావు. దానివల్ల ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పిల్ల ఐసీయూలో ఉంది. ఆ సెలైన్లు, ఆక్సిజన్లు అవన్నీ చూస్తూ ఉంటే మిత్రా, డాడీ లక్కీకి ఏం కాదు మిత్రా, నువ్వు కంగారు పడకు.
ఎందుకో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మీ అమ్మ అలా వెళ్ళిపోయింది, లక్కీకిలా అయింది. ఈ కష్టకాలంలో మనం ఓర్పుగా ధైర్యంగా ఉండాలి. ఎలా ఉన్నటి వరకు పెళ్ళాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిన పెద్ద మనిషి ఇప్పుడొచ్చి మిత్రకి ధైర్యం చెప్తున్నాడు. ఈ పెద్ద ఆయనకి పెళ్ళాం టెన్షన్తో పాటు ఇప్పుడు మనవరాల టెన్షన్ కూడా మొదలైపోయింది. లక్కీని లక్ష్మి ఎందుకు చంపుకుంటుంది? లేకపోతే తను చేసిందేంటి డాడీ? లక్కీని వదిలి వెళ్ళొద్దు అని పదే పదే తనకి చెప్పాను. లక్కీని చూసుకుంటుందనే నమ్మకంతో నేను వెళ్ళాను. కానీ తను నా నమ్మకాన్ని బొమ్ము చేసింది. లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది. లేదు మిత్ర గారు, నేను లక్కీ కోసమే వెళ్ళాను. లక్కీకి మంచి చేద్దామనే వెళ్ళాను. ఆపు నీ డ్రామాలు. ఆ రోజు మిత్రని వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు లక్కీని వదిలేసి వెళ్ళావు. అప్పుడు వెళ్ళింది మిత్ర కోసమే, ఇప్పుడు వెళ్ళింది లక్కీ కోసమే అని నాటకాలు ఆడుతున్నావా? మనుషుల జీవితాలతో ఆడుకోవడం ఈ లక్ష్మికి అలవాటే కదా మనీషా. తప్పుల మీద తప్పులు చేయటం, మళ్ళీ ఏం తెలియనట్లు తప్పించుకోవటం. మా అక్క అలాంటిది కాదు.